అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి ముఖ్యంగా భారతదేశంలో ₹1 గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో ఆర్బీఐ ముద్రించని నోటు ₹1 నోటు. ₹1 నోటు పైన ఎవరు సంతకం చేస్తారు? కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం చేస్తారు. ముఖ్యంగా భారతదేశంలో ఆర్బీఐ ₹1 నోటును ముద్రించదు. దేశంలో ₹1 నోటును కేంద్ర ప్రభుత్వం ముద్రిస్తుంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం చేత ఈ ₹1 నోట్ అనేటటువంటిది అమల్లోకి రావటం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో ఆర్బీఐ ముద్రించని నోటు ఏది? ₹1 నోటు. ₹1 నోటును ఎవరు ముద్రిస్తారు? కేంద్ర ప్రభుత్వం ముద్రిస్తుంది. ఎవరు సంతకం చేస్తారు? కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం చేత ₹1 నోటు అమల్లోకి వస్తుంది. భారతదేశంలో 1957కు పూర్వం ₹1 అంటే 16 అనాలుగా పిలిచేవారు. ఎస్ అండి, 1957కు పూర్వం భారతదేశంలో 1957కు పూర్వం భారతదేశంలో ₹1 అంటే 16 అనాలుగా చలామణిలో ఉండేది. ఎస్ అండి, 16 అనాలుగా చలామణిలో ఉండేది. అయితే ఒక అనా అంటే 6 పైసలుగా చెప్పొచ్చు. ఒక అనా ఈజ్ ఈక్వల్ 6 పైసలుగా చెప్పేవారు. మరి 16 96 పైసలుగా వస్తుంది. మరి ఇలా వస్తున్న ఈ విధానాన్ని ఆర్బీఐ స్వస్తి పలుకుతూ 1957వ సంవత్సరంలో దశాంశ పద్ధతిని ప్రవేశపెడుతూ ₹1 అనగా 100 పైసలుగా ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, భారతదేశంలో 1957కు పూర్వం ₹1 అనగా 16 అనాలు, ఒక అనా అంటే 6 పైసలు, 16 96 పైసలు ఇలా వచ్చేది. కానీ 1957లో ఆర్బీఐ దశాంశ పద్ధతిని ప్రవేశపెడుతూ ₹1 ఈజ్ ఈక్వల్ టు 100 పైసలుగా మరి అమల్లోకి తీసుకురావటం జరిగింది. ఇలా భారతదేశంలో దశాంశ పద్ధతిని ఆర్బీఐ ఎప్పుడు ప్రవేశపెట్టింది? 1957లో ప్రవేశపెట్టింది. 1957కు పూర్వం ₹1 అంటే ఏంటి? 16 అనాలు. ఒక అనా అంటే ఎంత? 6 పైసలుగా చలామణిలో ఉండేది. మరి 16 96 పైసలకు స్వస్తి పలికి దశాంశ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ₹1 అనేది రకరకాల పరిభాషలో గతంలో స్వాతంత్రం రావడానికంటే ముందు భారత్లో చలామణిలో ఉంది. ₹1ని సాధారణంగా మనం రకరకాలుగా పిలిచేవాళ్ళం. ₹1 అనగా 2 అర్ధ రూపాయలు, ₹1 అనగా 4 పావులాలు, ₹1 అనగా 16 అనాలు, ₹1 అనగా 32 అర్ధ అనాలు, ₹1 అనగా 8 బేడలు, ₹1 అనగా 64 కానీలు, ₹1 అనగా 128 ఏగానీలు, ₹1 అనగా 192 దమ్మిడులు, ₹1 అనగా 768 గవ్వలు. గతంలో చాలా మంది చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు అనే మాటను అంటూ ఉండేవారు. అలా గవ్వలు ముఖ్యంగా ₹1 అనగా 768 గవ్వలుగా చలామణిలో ఉండేదట. ఇలా మనం ఎకానమీకి సంబంధించి ప్రతిరోజు సమకాలీన సమగ్ర విశ్లేషణతో కూడినటువంటి అంశాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.